హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. మన సుమన్ టీవీ ఖమ్మం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి బుట్ట బొమ్మ కార్యక్రమంలో అయితే ఈరోజు మనం ఖమ్మంలోని సుందరయ్య నగర్లో ఉన్నాం. సో ఇక్కడ ఉన్న బుట్ట బొమ్మలతో మనము గేమ్స్ ఆడడానికి, ఆటలు ఆడడానికి, మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో బుట్ట బొమ్మలు అందరూ రెడీయా? ఓకే, వాళ్ళైతే రెడీగా ఉన్నారు. సో మనం కూడా వాళ్ళతో 3 రౌండ్స్ అయితే ఆడబోతున్నాం. నెంబర్ 1 వచ్చేసి ముద్దుగుమ్మతో ముచ్చట్లు, అండ్ నెంబర్ 2 వచ్చేసి సై అంటే సై, అండ్ ఆఖరి రౌండ్ వచ్చేసి ఆట ఆడుకుందాం రా. ఈ 3 రౌండ్స్లతోటి మన బుట్ట బొమ్మలందరినీ అయితే అలరించబోతున్నారు. సో చూద్దాం ఏ బుట్ట బొమ్మ చాలా చక్కగా మనలందరినీ అలరించబోతుందో ఈ బుట్ట బొమ్మ కార్యక్రమంలో చూసేద్దాం. ఓకే, బుట్ట బొమ్మలు రెడీయా? ముద్దుగుమ్మతో ముచ్చట్లు. మన బుట్ట బొమ్మలు అయితే రెడీగా ఉన్నారు. సో ముచ్చట్లు పెట్టేసి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఫన్నీ సెగ్మెంట్ అనేది మనమైతే బయటికి తీసేద్దాం. ఓకే బుట్ట బొమ్మలు రెడీ? ఓకే దెన్ స్టార్ట్. ఓకే మేడం, ప్లీజ్ కమ్ మేడం, నో ప్రాబ్లం, మిమ్మల్ని ఏం చేయను. ఓకే మేడం చెప్పండి, మీ పేరు? సత్యవతి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? టైలరింగ్. హస్బెండ్ పేరు? చిరంజీవి. ఓకే, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఏంటి అభిమాన? అవును మేడం. ఓకే సరే, మేడం అయితే చిరంజీవి గారు అభిమాన్ అంట, అందుకే హస్బెండ్ పేరు కూడా చిరంజీవి పెట్టేశారు. మేడం మీకు క్వశ్చన్ వేస్తాను నేను, నాకు ఆన్సర్ చెప్పండి. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అంటారు. అసలు ఊర్లో పెళ్ళి అయితే కుక్కలు ఎందుకు హడావుడి పెడతాయి చెప్పండి నాకు. అట్లా పెడితేనే పెళ్ళి అయింది తొందరగా. హడావుడి పెడితే పెళ్లి తొందరగా అవుతానా? అవునవును. అంటే మీ పెళ్ళి ఎప్పుడు ఎవరైనా హడావుడి చేశారా? చాలా మంది చేశారు మేడం. పిలవనోళ్ళు దెబ్బ హడావిడి చేసేసి అక్కడ కూర్చుంటే భోజనానికి పిలిచినాం. ఓకే, ఊర్లో పెళ్లి కుక్కల హడావుడి అంటే ఏంటంటే పిలవనోళ్ళు కూడా వచ్చి హడావుడి చేస్తారు, అందుకే ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటారని చెప్తారు. ఓకే మేడం, నేను మీకు ఇప్పుడు ఒక స్లిప్ ఇస్తాను. ఆ స్లిప్లో ఒక మ్యాటర్ ఉంటుంది, సో దాన్ని మీరు ఎండింగ్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఓకే మేడం, ఈ ప్లేట్లోంచి ఒక స్లిప్ తీసుకోండి. ఏమొచ్చింది? మీ వారు ఇదేంటి అలసటేనా, అలుగుడేనా? మా వారు అలుగుతే ఎలా మేడం? తెలుగు కూడా చదవలేకపోతున్నారు. అయ్యో, తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో తెలుగు కూడా చదవలేకపోతున్నా మన బుట్ట బొమ్మల్ని. చాలా చాలా బాధగా ఉంది. అయ్యో లేదు మేడం, అది చూడండి, మా వారు అలుగుతే, మీ వారు అలుగుతే. అలిగితే ఏం లేదు, మేము ఇంకా 2 రోజులు అలుగుతాం మేడం. అబ్బా, సో వాళ్ళు 1 రోజు అలిగితే మేము 2 రోజులు అలుగుతాం, తగ్గేదేలే, అంతేనా? అంతే మేడం. 2 రోజులు అలిగి మాకు కావాల్సినవన్నీ కొనిపెట్టించుకుంటాం. 3వ రోజు అలగట్ట తీర్చేసి ఆయనకి కావాల్సిన ఏదన్నా రెసిపీ చేసి పెడతాం. ఎలా ఉందంటే ఇది, మీరు అలిగినా మీకే నష్టం, మేము అలిగినా మీకే నష్టం అన్న పద్ధతిలో అయితే ఉంది. పాపం, అసలు చాలా అన్యాయం. తన వల్లే వస్తుంది కాబట్టి తననే అన్ని డబ్బులు వృధా చేసేసి అప్పుడు అలక తీర్చాలి మేడం. అయితే మీ వారు అలిగితే ఇప్పుడు బొగ్గ మీ వారికే, అంతేనా? అంతే మేడం. సో దీన్ని బట్టి హస్బెండ్స్ గుర్తుంచుకోండి, అలిగితే మాత్రం మీకే నష్టం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మహిళలు అందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. సో బీ కేర్ఫుల్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, నెక్స్ట్. ఓకే మేడం, మీ పేరు? మమత. ఓకే, మీ హస్బెండ్? కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? టైల్స్ మేస్త్రి. ఓకే దెన్. సో మేడం చెప్పండి, మీకు ఒక అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. యాక్చువల్గా ఎప్పుడు చూసినా నలుగురు ఏమనుకుంటారు, నలుగురు ఏం చేస్తారు, నలుగురు ఏంటో అంటారు కదా, ఇంతకీ ఆ నలుగురు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ నలుగురు ఎవరో మనం పట్టించుకోవడం, వాళ్ళ నలుగురు. కానీ మాట్లాడితే ఆ నలుగురు అంటారు కదండి. నలుగురు ఏమనుకుంటారు, నలుగురులో వెళ్ళొద్దని. సో మీ లైఫ్లో ఉన్న ఆ నలుగురు ఎవరో చెప్పండి. అంటే ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, ఫ్రెండ్సా, స్నేహితుల, ఎవరు? బయట వాళ్ళే. వాళ్ళ పేర్లు అలా చెప్పండి, ఎవరో ఒకరు ఉంటారు కదా. ఓకే సరే, ఈ ప్లేట్లో నుంచి ఒక స్లిప్ తీయండి. ఏమొచ్చింది? మా వారికి బాధ వస్తాయి. మీ వారికి బాధ వస్తే నెక్స్ట్ ఏం చేస్తారు? బాధను తీర్చేస్తారు. ఎలా? హౌ? అంటే షాపింగ్ కట్ తీసుకెళ్ళమని అన్నాడు అనుకో, ఇంకోసారి ఆయనకు బాధ రాదు కదా. పాపం అండి, కోపం వచ్చినా షాపింగ్ అంటారు, బాధ వచ్చినా షాపింగ్ అంటారు. ఇది చాలా చాలా అన్యాయం అండి. ఓకే, చూశారు కదండి, బాధం, కోపం అన్నీ అయితే అయిపోయినాయి. ఎక్కడికి వచ్చినా కూడా హస్బెండ్కే నష్టం అని అయితే అర్థమవుతుంది. నిజంగా పాపం భర్తలు వీళ్ళు ఒక సంఘం పెట్టుకొని మీకు మీ సంఘానికి నిరసనగా అయితే వ్యక్తం చేయండి. మా బుట్ట బొమ్మలు అయితే చూస్తున్నారు కదా, మీ ఏది వచ్చినా సరే నష్టం మాత్రం మీకే అని చెప్తున్నారు. సో నెక్స్ట్ మేడం రండి. ఓకే మేడం, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, మీ హస్బెండ్ నేమ్? చైతన్య. ఓకే, ఏం చేస్తుంటారు? ప్రేమిస్తారు చాలా.
ఓకే ఓకే సరే మేడం, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా ఏమంటారు, డబ్బు గట్రా అంటారు, బంగారం గట్రా అంటారు. డబ్బు ఓకే, గట్రా అంటే ఏంటి? బంగారం ఓకే, గట్రా అంటే ఏంటి? ఇంకా ఇంకా మీనింగ్. గట్రా అంటే ఇంకా ఇంకా మీనింగ్. సో కొత్త అర్థం చెప్పుకున్నారు. లక్ష్మి గారు కొత్త అర్థం చెప్పారండి. ఏంటంటే డబ్బు, గట్రా అంటే ఇంకా ఇంకా అని అర్థం. సో ఇది నేను మన డిక్షనరీలో ఎంటర్ చేయాలని మేడం గారు అయితే కోరుకుంటున్నారు. సో ప్లీజ్ అండి, మేడం వర్డ్ తీసుకొని దాన్ని కూడా డిక్షనరీలో యాడ్ చేయండి. గట్రా అంటే ఇంకా ఇంకా అని అర్థం, అంతే కదా మేడం? ఓకే దెన్ స్లిప్ తీసుకోండి. మా వారిని రెచ్చగొడితే. మీ వారిని రెచ్చగొడితే ఏం చేస్తారు? అట్లుంటది మనతోని. రెచ్చిపోతారు. సో ఇలాంటి ప్రయోగాలన్నీ చేసి భర్తల్ని హింసిస్తున్నారండి. గృహహింస ఆడవారి మీద కాదు, మగవారి మీద రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటివి చూసి కొంతమంది మగవాళ్ళు, అంతేనా? అంతే కదండి మరి. ఒకవేళ గృహహింస చట్టం అనేది మగవారి మీద వస్తే పరిస్థితి ఏంటి మేడం? ప్రజెంట్ ఇప్పుడు అదే ఉందనుకుంటా మేబీ. ఓకే, మీ పేరు? ఉషా. ఉషా. ఉషా గారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మిర్చి మార్కెట్. ఓకే ఓకే దెన్ మీరేమైనా వర్క్ చేస్తారా? బ్యూటిషియన్. బ్యూటీషియన్. ఓ మేడం బ్యూటీషియన్ అంటావు, అందుకే మంచి క్యూట్గా అసలు బుట్ట బొమ్మలాగా రెడీ అయిపోయారు, అసలు మామూలుగా లేరు. సో మీరు మంచిగా అందంగా రెడీ అయినప్పుడు మీ వారు మీకు ఇచ్చే గొప్ప కాంప్లిమెంట్ ఏంటి? నువ్వు బాగలేవు. అబ్బా కరెక్ట్ చెప్పారు మేడం. ఇది మాత్రం నిజంగా మంచిగా రెడీ అయినప్పుడు మాత్రం చెప్పా, ఏంటా అవతారం, అంతేనా? అంతే. లిప్స్టిక్ ఎక్కువైంది, మేకప్ ఎక్కువైంది, గిచ్చుకో కొంచెం, అంతే. మరి అంతే అంటారు మేడం. ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటూ తిరుగుతా, అలా కాకుండా ఇంకెలా అంటారు చెప్పండి? ఎప్పుడు చూసినా అయ్యే 4 నైటీలు కనిపిస్తాయి, బయటికి అనేసరికల్లా పట్టు చీరలు, అసలు వడ్డాడాలు. ఓకే మేడం, సరే చెప్పండి. మీరైతే ఇలా నార్మల్గా ఇలా రెడీ అయినప్పుడు అయితే బాగాలేదంటారు, మరి ఎప్పుడు బాగున్నారంటారు? ఆయన ఎప్పుడు బాగున్నావు అని చెప్పారు. కాంప్లిమెంట్ ఇవ్వరు అసలు, ఇంత అందంగా ఉన్నారు అంటే నువ్వు కాంప్లిమెంట్ ఇస్తే మునగ చెట్టు ఎక్కుతావు అని చెప్తాడు. అట్లా. సో మీ మంచి కోసం మళ్ళీ మీరు అంత పైకి ఎక్కితే దించడం కష్టం కదా సార్కి కూడా, అందుకేనా? అంతే అంటారు. ఫోన్ తీసుకొచ్చారా మీరు? ఒకసారి మీ సార్కి కాల్ చేపిద్దాం, ఫోన్ తీసుకోండి. సార్కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్తారు. సార్ రియాక్షన్ ఏంటో రికార్డ్ చేద్దాం. హలో. హలో సార్. చెప్పండి మేడం. సార్ ఏంటి సార్, మేడం ఇంత బాగా రెడీ అయితే కనీసం మీరు ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వరంటే ఇది చాలా అన్యాయం కదా? మంచిగా రెడీ అయితే నేను మంచిగా రెడీ కాలేదండి, నాకు ఈర్ష్య అండి. సో ఈర్ష్య వల్ల వచ్చిందనమాట ఈ మాటలని, అంతేనా? అట్లనే కాదులేండి, అంటే అట్లా మంచిగా ఉన్నాను కాంప్లిమెంట్ ఇస్తే ఇంకా పెళ్ళి కొంచెం ఎక్కువ చేస్తారు అనమాట, అందుకే అట్లా అలాంటివి అట్లా. మేడం కూడా సేమ్ డైలాగ్ కొట్టారు సార్, కాంప్లిమెంట్ ఇస్తే మునగ చెట్టు ఎక్కుతానని చెప్పి మా సార్ చెప్పట్లేదు అంటున్నారు, నిజమేనా? అది మనసులో ఉండాలి, మంచిగా ఉండాలి కానీ. అంతే సార్ నిజంగా. సార్ మనసులో ఎంత ప్రేమ ఉందో ఒక మాటలో చెప్పండి మేడం తోటి. చాలా ఉందండి, చాలా అంటే చాలా ఉంది ప్రేమ మీద. మాకు అంటే సార్ కిలోల్లో ఉందా, లీటర్లో ఉందా? ఈ టన్నులలో ఉందండి. దట్స్ గ్రేట్ నిజంగా సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, సార్కి అయితే మీ మీద టన్నుల్లో ప్రేమ ఉందంట, సో అందుకే కాంప్లిమెంట్ ఇవ్వట్లేదు. సో మీ ఓకే మేడం, ఇప్పుడు స్లిప్ తీయండి. ఏమొచ్చి? మా వారికి చిరాకు వస్తే. సో మీ వారికి చిరాకు వస్తే నెక్స్ట్ ఏం చేస్తారు? నాతో మాట్లాడు, కోపం ఉంటాడు. ఇంకా నేను ఎక్కువ ఇస్తా, తక్కువ అయితే వేయను. తగ్గేదేలే అంటారు, అంతేనా? అంతే. వాళ్ళు మీకు చిరాకు వస్తే మేము ఇంకా చిరాకు తెప్పించుకుంటాం, అంతే తప్ప ఆ చిరాకును తగ్గించే ప్రయత్నం అయితే మనం చెయ్యం. ఫస్ట్ రిక్వెస్ట్ చేద్దాం, వినకపోతే ఇంకా ఎక్కువ ఇస్తాం కానీ ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాం, తర్వాత ఆర్డర్ చేస్తాం, తర్వాత కమాండ్ చేస్తాం, అంతే కదా? అంతే. సో ఒకవేళ పాప పోనీలేండి అనుకొని చిరాకు వస్తే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? పోయి నుదుటి మీద ముద్దు పెడతాం, అంతే. అంటే రొమాంటిక్ క్లాప్స్ కొట్టాడు మేడం, చూడండి మేడం చక్కగా చెప్పారు, నుదుటి మీద ముద్దు పెట్టేసి చిరాకును తీర్చేస్తారండి, అంతేనా? వెరీ గుడ్ మేడం, సూపర్, బాగా చెప్పారు. సార్
నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఒకవేళ మీకు చిరాకు వస్తే సార్ ఏం చేస్తారు? నేను చిరాకు అంటే నాకేమన్నా కావాలంటే ఇవ్వకపోతే ఫస్ట్ బిర్యానీ తెస్తాడు. ఓ, బిర్యానీతో పడేస్తున్నారు అయితే సార్. మేడం, చిన్న బిర్యానీకి మీరు పడిపోతే ఎలా మేడం? అదే నా ఫేవరెట్. ఎక్కువ అయితే చూసారండి, ఆడవాళ్ళు చిన్న చిన్న ఆనందాలు జస్ట్ బిర్యానీకే అంట. అసలు నిజంగా ఇది చాలా, అంటే ఆడవాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఒక చిన్న బిర్యానీకే మేడం పడిపోతారంట. సో సార్, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. మేడం పెద్ద పెద్ద కోరికలు కోరుకోవట్లేదు, చిన్న బిర్యానీ కోరుకుంటుంది, అంతే కదా? మరి తెచ్చిస్తారా? తెస్తారు. తేకపోతే ఇంట్లో చిరాకు ఉంటుందని తెస్తారు. అట్లా ఉంటది ఓకే మేడం, థ్యాంక్ యూ. వద్దులేండి అయితే, బిర్యానీ లేకపోతే చిరాకులే అంట. థ్యాంక్ యూ మేడం. మేడం నెక్స్ట్. హాయ్ మేడం, మీ పేరు? స్వాతి. ఓకే, స్వాతి గారు, మీ హస్బెండ్ పేరు? శివకుమార్. సార్ ఏం చేస్తారు? మేనేజర్. బ్యాంక్ మేనేజర్ అంటే డబ్బులు బాగానే తెస్తారు ఇంటికి అయితే. బ్యాంక్ నిండా. మరి ఇంటికి ఇంటికి కూడా అంతే వస్తాయి. బాబా, అదృష్టవంతులు. అయితే మీరు అలిగినప్పుడైనా సార్ ఇంకా డబ్బులతోటే పూజిస్తారు మిమ్మల్ని. డబ్బులే. వెరీ గుడ్. ఓకే, సరే మేడం, మీ సార్కి బాగా కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? నేను షాపింగ్కి వెళ్తాను, ఇంటికాడ వదిలేసి. ఏం చేస్తారు? ఇంటి దగ్గర వదిలేసి షాపింగ్కి వెళ్తాను. దేనికి లాజిక్ చెప్పండి, కొంచెం అర్థం కావట్లేదు, నేనే కన్ఫ్యూజ్. అలగకుండా ఇంకొకసారి అలగకుండా. పాపం సార్, నిజంగా. సో షాపింగ్ ఎందుకు అంటే పర్టికులర్ దాని కన్క్లూజన్ ఇవ్వండి. అలిగినప్పుడల్లా షాపింగ్కి వెళ్తే ఇంకోసారి అలగడు, అందుకనేసి. అలిగినప్పుడల్లా ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి డబ్బులు వద్దులే, నాకెందుకు వచ్చిన ఖర్చు అని అలగకుండా ఉంటారు, అంతేనా? నిజంగా గ్రేట్ మేడం. ఈ ఆలోచన లేడీస్ మీరు అందరూ ఫాలో అవ్వండి. సో మీరు కూడా ఈసారి మీ హస్బెండ్స్ అలిగినప్పుడు షాపింగ్కి వెళ్ళండి, బిల్లు వాళ్ళకి పంపించేసేయండి. అప్పుడు ఏంటంటే ఇంకొకసారి వాళ్ళు అలగరు. నిజమే కదా మేడం? వెరీ గుడ్. అయితే సరే మేడం, మనం పొద్దున్న లేస్తే గూగుల్లోనే ఏది కావాలన్నా సెర్చ్ చేస్తాం, గూగుల్లోనే అన్ని చూస్తాం. అసలు గూగుల్ని తెలుగులో ఏమంటారు? గూగుల్ని తెలుగులో మనకి ఏది కావాలంటే అది ఇచ్చేది గూగుల్. కాదు మేడం, దానికి ఒక పేరు ఉంటుంది. దాన్ని ఏమంటాం? తెలుగులో ఏమంటాం గూగుల్? జస్ట్ సింపుల్ క్వశ్చన్. లేస్తే దాంట్లోనే కదా మనం ఉండేది. గూగుల్ అది దొరకట్లేదా? గూగుల్ మ్యాప్. సో చెప్పండి, గూగుల్ని తెలుగులో ఏమంటారు? అన్ని యాప్స్ అందులోనే ఉంటాయి కాబట్టి గూగుల్ అంటాం, అంతే. మనం గూగుల్లో, సరే మీకు చిన్న క్లూ ఇస్తాను, మనం గూగుల్ దేనికోసం చూస్తాము? ఏదన్నా మనకి తెలియంది చూస్తాం అందులో. దాన్ని ఏమంటారు? గూగులే అంటారు. అబ్బబ్బబ్బబ్బా, చూసారా అండి, తెలుగు మర్చిపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. గూగుల్ని గూగుల్ అనే అంటారంట. గూగుల్ని తెలుగులో ఏమంటారో అయితే తెలియదంట. సో యాక్చువల్గా నాకు కూడా తెలుసు, నాకు తెలిసే నేను అడిగాను. సో గూగుల్ని తెలుగులో అన్వేషణ అంటారు, అంతే కదా? మనం దాంట్లో దానికి ఒక పేరు ఉంటుంది మ్యామ్, అన్వేషిస్తాం అనమాట. సో అందుకని గూగుల్ని తెలుగులో అన్వేషణ అంట. సో మీరు కూడా తెలుసుకోండి, ఓకేనా? ఓకే దెన్ మేడం, మీకు ఇప్పుడు ఒక స్లిప్ ఇస్తాను. ఓకే మేడం, ఒక స్లిప్ తీసుకోండి. ఏమొచ్చింది? వారికి సంతోషం వస్తే. మేడం, మీ వారికి సంతోషం వస్తే. ఓకే మేడం, మీ వారికి సంతోషం వస్తే ఏం చేస్తారు? వారికి సంతోషం వస్తే రోజంతా మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా దాన్ని బట్టి మీకు అర్థమైపోయిద్దా? అర్థమైపోయింది, హ్యాపీగా ఉంది. ఎలాంటి సందర్భాల్లో సార్కి సంతోషం అంటే, అఫ్ కోర్స్ మగవారి జీవితంలో, అందులో పెళ్ళైన మగవారి జీవితంలో సంతోష సమయాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో అవన్నీ కూడా వేళల్లో లేకపోవచ్చు, నార్మల్గా వాళ్ళ అల్ప సంతోషులు. సో ఎలాంటి సందర్భంలో సార్కి సంతోషం వస్తుంది? ఇలాంటి సందర్భాలు అంటే బ్యాంకులో ఇంకా అంత మంచి వర్క్ ఉండి ఇంట్లో అంత హ్యాపీగా ఉంటే ఆయనకి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఇంకా అంతే. మీ విషయంలో ఎప్పుడు సంతోషం అనిపిస్తుంది సార్కి? ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. సో సార్ మీరు అంత బాగా చూసుకుంటారు, అంతేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ వారికి ఏమైనా చెప్పండి. ఫోన్ చేస్తే చెప్తాం. చెప్పండి, ఫోన్ చేస్తారా? ఓకే అమ్మ, ఫోన్ ఇప్పుడు సార్కి కాల్ చేస్తున్నారు, స్పీకర్ ఆన్ చేయండి. ఏం చేస్తున్నావు? హలో, మీ దగ్గరికి వస్తున్నా, బయలుదేరినా. ఐ లవ్ యూ. ఏందో సడన్ గా ఎందుకు అట్లా? ఐ లవ్ యూ టు. ఓకే మేడం, నెక్స్ట్ రండి. యా మేడం, మీ పేరు చెప్పండి. లక్ష్మీ ప్రసన్న. మీ సార్ పేరు? అశోక్.
ఏం చేస్తుంటారు? ఫైనాన్స్ కంపెనీలో ఓకే మేడం, మిమ్మల్ని జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. సింపుల్, మనం లేస్తే చూసేదే అది ఫోన్ పట్టుకొని. యూట్యూబ్ని తెలుగులో ఏమంటారు? సింపుల్ మేడం, పొద్దున్న లేస్తే యూట్యూబ్, ఏది కావాలంటే యూట్యూబ్ యూట్యూబ్ అంటాము. యూట్యూబ్ని తెలుగులో ఏమంటారు? అన్వేషణ అది గూగుల్ అయిపోయిందిగా మ్యామ్ ఆల్రెడీ. కూడా అన్వేషిస్తాం కదా మేడం, యూట్యూబ్లో కూడా మనకి ఏది తెలియకపోయినా అందులో అన్వేషిస్తాంగా. అన్వేషిస్తే చూడండి, అది జస్ట్ ఆన్సర్ మనకి చూపిస్తుంది, వీడియోస్తో పాటు చూపిస్తుందిగా. దానికి వేరే పేరు పెట్టారు పాపం. రెండింటికి ఒకటే పేరు పెడితే బాగోదు కదా. ఐడియా. ఆలోచించండి మేడం, ఆలోచించండి, మీ మెదడుకి పదును పెట్టండి. ఎవరికైనా తెలుసా బుట్ట బొమ్మలు? యూట్యూబ్ని తెలుగులో ఏమంటారు మీకు తెలుసా? యూట్యూబ్ని తెలుగులో ఏమంటారు? తెలుసుకోవాలండి అప్పుడప్పుడు, తెలుసుకోకపోతే ఎలా చెప్పండి. యూట్యూబ్ని తెలుగులో ఆజ్ఞానాళం అంటారు. ఎస్, ఆజ్ఞానాళం. ఓకేనా, మనం ఆజ్ఞానాళం అనే దాన్ని యూట్యూబ్ అని అంటారు. మనకి ఏది కావాల్సిన అది చూపిస్తుంది కాబట్టి. ఓకే దెన్, ఇప్పుడు మీకు ఒక స్లిప్ ఇస్తాను, ఆ స్లిప్ ఓపెన్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. మా వారికి భయం వేస్తే. చాలా ఈజీ క్వశ్చన్. మీ వారికి భయం వేస్తే. నా ముందు ఎప్పుడు భయపడలేదు మేడం, నా ముందు ఎప్పుడు భయపడలేదు మేడం. ఊకోండి మేడం, అసలు పాపం భయపడి ఉంటారు, కనిపించకపోయి ఉండొచ్చు. మీ వారికి భయం వేస్తే, ఎప్పుడన్నా భయం వేస్తే చెప్పడానికి. మీ ముందు ఎప్పుడు భయపడలేదా సార్? భయపడలేదు, భయపడితే మనం తక్కువైపోతారు కదా అని మా ముందు భయపడరు, భయం వేసినా కూడా. సరే సరే, సో సార్ అయితే భయపడరంట మేడంకి. సో మేడంని సార్ అంత బాగా కంట్రోల్లో పెట్టారు, ఎందుకంటే సార్ మేడంకి అసలు భయపడరంట. అంతేనా? ఓకే మేడం, ఓకే. స్పందించరు అనమాట, అంటే అది చూపించుకోరు బయటికి. చూసారు, ఆఖరి తన భయాన్ని కూడా చూపించుకోలేని స్థితిలో ఉన్నారు మగవారు. నిజంగా ఇది చాలా అన్యాయం కదా మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, మీ పేరు? భవానీ. భవానీ గారు, మీ హస్బెండ్ పేరు? శ్రీనివాసరావు. ఓకే, శ్రీనివాస్ గారు. ఓకే మేడం, మనం బ్రేక్ఫాస్ట్లో చెయ్యనివి ఒక 2 ఉన్నాయి, ఏంటవి చెప్పండి. సింపుల్ మేడం, మనం బ్రేక్ఫాస్ట్లో చెయ్యనివి 2 ఉన్నాయి, ఏంటవి? డిన్నర్, లంచ్. బాగా చెప్పారు, కాకపోతే పక్క నుంచి హింట్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయంగా నేను భావిస్తున్నాను మేడం, అప్పుడప్పుడు ఆలోచించాలి కదా. సరే, ఇంకో చిన్న క్వశ్చన్. ఈ ప్రపంచంలోనే అతి కష్టమైన పనులు ఏవైనా ఒక 2 చెప్పండి. ఆహా లేదు మేడం, అది కూడా ఎక్కుతున్నారుగా మేడం, అది ఎవరు చెయ్యలేరు, చెయ్యలేని 2 పనులు. ఆలోచించండి, ఆలోచించండి, బాగా ఆలోచించండి. బుట్ట బొమ్మలు ఎంత ఆలోచనతో ఉండాలి, మెదడుకి పదును పెట్టండి. అఫ్కోర్స్ ఇది మైండ్ గేమ్ కాదనుకోండి, చిన్న చిన్న విషయాలు మేడం, అవి మనకి రోజు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో ఏం పని చేయకుండా ఉంటాం. అబ్బా, కష్టమైన పని అయినా చేస్తున్నారుగా మేడం, కష్టపడుతూ అయినా పడుతూ లేస్తున్న పనులు అయితే చేస్తున్నారు కదా. సరే ఓకే, ఈ ప్రపంచంలో కష్టమైన పనుల్లో 1 చీమకి లిప్స్టిక్ వేయటం, 2 ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం. 2 ఎప్పుడు చేయలేరు కదా, అంతే కదా. యా ఆఫ్ కోర్స్, దెన్ ఓకే, అంతేగా మేడం. ఓ మేడం ఉద్దేశంలో పొద్దున్నే లేవకపోవడం కూడా అదొక కష్టమైన పనిలా భావిస్తున్నారు, ఎందుకంటే పొద్దున్నే లేసి వంట చేసి. నిజంగా కదా మేడం, ఇవి ఆడవారికి కాకుండా మగవారికి పెట్టాల్సింది కదా ఈ రూల్స్. అవును, రిలాక్స్ అవుతాం. చూసారా, బుట్ట బొమ్మలు అందరూ కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ అండి దయచేసి ఒక్కరోజైనా పొద్దున్న మీరు లేవటం కాదు, మీరు లేవని అంటున్నారు. యాక్చువల్గా ఇళ్లలో ఇదే జరుగుతుందండి. అప్పట్లో అంటే ఆడవాళ్ళు చేసేవారు, కానీ ఇప్పుడు పాపం పొద్దున్నే మగవారు కూడా లేసి ఊడుస్తూ ముగ్గేసుకుంటూ వంటలు చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కాబట్టి ఎవరు బయటపడరు, అంతే. ఏం లేదంటే మేము హస్బెండ్స్ అని చెప్పుకోవాలి కదా, అందుకని. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు ఒక స్లిప్ ఇస్తాను. ఓకే, మీ స్లిప్లో ఏమొచ్చింది? చిరాకు వస్తే. ఓకే, మీ వారికి చిరాకు వస్తే ఏం చేస్తారు? మా వారికి చిరాకు వస్తే మాట్లాడు. మీరు దాన్ని ఎలా కూల్ చేస్తారు? ఎలా అంటే, తనకి ఏదైనా ఇష్టమైనవి వండి పెట్టడం. అర్థం కాలే, మళ్ళీ చెప్పరా? తనకి ఇష్టమైనవి వండి పెట్టడం, బయటికి వెళ్ళటం, కోసేపు అతనితో టైం స్పెండ్ చేయటం. కాకపోతే అన్నిటికంటే ఏంటో తెలుసా మేడం, మనం వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలి, అప్పటికన్నా ఆ చిరాకు తగ్గదు. అది మాత్రం ఎవరు చెప్పట్లేదు, ఎందుకు మేడం? మేమైతే ఇట్లనే చేస్తాం, అందుకే ఆ చిరాకు ఎప్పటికీ తగ్గదు. పాపం చిరాకు లేసినప్పుడు వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే చిరాకు వచ్చేదే మన వల్ల కదా, అవునా కదా చెప్పండి. మన వల్ల వస్తుంది కాబట్టి మనమే తగ్గియాలి చిరాకు. అదే మేడం, వాళ్ళకి దానికి కారణం మనమే అవ్వాలి, ఉపశమనం కూడా మనమే అవ్వాలి, అంతే కదా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, వాణి గారు, సో మోడ్రన్ మహాలక్ష్మి లాగా ఉన్నారు మేడం అయితే. ఓకే మేడం, మీ పేరు? వాణి. ఓకే మీ హస్బెండ్ పేరు? వినోద్ కుమార్. ఓకే, వినోద్ కుమార్ గారు. ఓకే మేడం, ఏం చేస్తుంటారు సార్? మిర్చి మార్కెట్లో. ఓకే, మంచి బిజినెస్ అయితే. ఘాటుగా ఉంటారా? ఘాటుగా. ఓకే మేడం, సరే మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. జీమెయిల్ని తెలుగులో ఏమంటారు?
జీమెయిల్ మేడం, మెయిల్ తెలుసు కదా మనకి, మెయిల్స్ పంపిస్తాం పొద్దున్న లేస్తే, మెయిల్స్ అవి ఇవి అన్ని మెయిల్సే. సో జీమెయిల్ ఏమంటారు? దానికి ఒక పేరు ఉంది మేడం, పేరు ఎవరికైనా తెలుసా జీమెయిల్ ఏమంటారు? ఆలోచించండి మేడం, థింక్ డిఫరెంట్, ట్రై చేయండి బాగా. ఏదో ఒకటి చెప్పండి. సరే ఓకే, మీకు ఆప్షన్ వదిలేసిన ఏదో ఒకటి చెప్పండి. తెలీదా? ఎలా మేడం ఇలా తపాలా పెట్టే అంటారు మేడం జీమెయిల్ని. నిజమే కదా, ఒకప్పుడు పోస్ట్ బాక్సెస్ ఉండేవి, మన ఉత్తరాలు పంపించుకునేటోళ్ళం. అది పోస్ట్ బాక్స్, ఇది తపాలా పెట్టే, అంతే, ఏం లేదు తేడా. ఓకేనా అని చెప్పండి. తపాలా పెట్ట చూసారా, బుట్ట బొమ్మ ద్వారా మనమైతే కొత్త విషయాలను అయితే నేర్పిస్తున్నాము. సో మీరు కూడా మాతో పాటు నేర్చుకొని, ఇక్కడ బుట్ట బొమ్మలు ఆల్రెడీ నేర్చేసుకున్నారు చాలా విషయాలు. సో మీకు ఇప్పుడు ఒక స్లిప్ ఇస్తాను. మీ వారికి కోపం వస్తే ఏం చేస్తారు? స్పైసీగా మటన్ బిర్యానీ చేసి పెడతా. అంటే ఆ ఘాటుని ఇంకా ఎక్కువ చేసేస్తారా? మటన్ బిర్యానీ చేస్తే టేస్టీగా ఉంటుంది కాబట్టి కూల్ అవుతుంది. అట్లుంటది మనతోని. స్పైసీ మటన్ బిర్యానీ తిని హాట్ గా ఉండేసారి కూల్ అయిపోతారు, అంతేనా? అదేంటి, నా లెక్క ప్రకారం కోపంలో ఉన్నప్పుడు ఇంకా స్పైసీ వేస్తే ఇంకా బాగా హాట్ అవ్వాలి కదా. అవ్వరు, కూల్ అవుతారా? ఇంకేమైనా ఆల్టర్నేట్ ఇంకేమైనా చేస్తారా అది కాకుండా? కోపం వస్తేనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు బయటికి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు మార్కెట్కి. ఇంట్లో ఉండటం కంటే ఆ మార్కెట్కి వెళ్ళి ఆ ఘాటు మధ్యనే ఉండటం ఇంకా బెటర్ అని ఆలోచిస్తారు, అంతేనా? చెప్పండి, మీ వారిలో మీకు నచ్చే మంచి గుణం. అన్ని క్వాలిటీస్ నచ్చుతాయి. నచ్చండి అంటే ఏం లేవు. ఊకోండి, కెమెరా ఉందని అట్లా చెప్తుర్రు, ఏదో ఉంటది అనుకుంటారు. ఎవ్వరు లేనప్పుడు అబ్బాయి ఏంట్రా బాబు నాకు ఈ బాధ, ఈ జన్మలో మారడు అని అనుకుంటారు కదా. నాకు అలాంటి ఫీల్ రాలే. సార్ నిజంగా గ్రేట్. అయితే మేడమే ఆ ఫీల్ తెప్పించుంటారు సార్కి, నాకేంట్రా బాబు ఈ తలకాయ నొప్పని, అంతేనా? మా సార్ కూడా ఎప్పుడు అనుకోలేదలా. చెప్తారా ఏంటి? అనుకుంటే మాత్రం అన్ని బయటికి చెప్తే ఇంకేమన్నా ఉందా? యుద్ధాలు జరగవు అంటారా? సో ఈసారి ఎవరు లేనప్పుడు సార్ని అడగండి, సార్ మరి ఏంటి నా మీద నీకు కోపం వస్తే ఏం చేస్తావు? కోపం రాదు. అయితే ఓకే, సార్ కోపం బాగానే ఉంది, అయితే దాచిపెట్టు. స్పందన లేకుండా స్పందించకుండా ఉంటున్నారనమాట. నిజంగా సార్ మీకు చాలా హ్యాట్సప్ అని చెప్పాలి. మేడం మీద ఎటువంటి కోపం కూడా చూపించట్లేదంట, అంతేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, ఫస్ట్ రౌండ్ అయితే ఆడుతూ పాడుతూ ముచ్చట్లతో అయిపోయింది. సో సెకండ్ రౌండ్ వచ్చి సై అంటే సై. సో ఈ రౌండ్లో సింపుల్ అండి, మనం ఒక చిన్న మూవీ డైలాగ్ ఇస్తాము, వాళ్ళ స్టైల్లో వాళ్ళే చెప్పమంటాము, అంతే, జస్ట్ అంతే. ఓకేనా? బుడబొమ్మలు రెడీయా? సెకండ్ రౌండ్ సై అంటే సై. ఓకే సరే అండి, జస్ట్ ఒక మూవీ డైలాగ్ ఇస్తాను, అది మీ స్టైల్లో చెప్పండి. ఓకే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి. రండి మేడం. వీరశంకర్ రెడ్డి మొక్కే అని పీకేస్తే పీక కోస్తా. అబ్బా సార్ విన్నారా సార్? ప్లీజ్, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి మమ్మల్ని ఏమి అనకండి. ఓకే మేడం, నెక్స్ట్. నువ్వు భయపెడితే భయపడ్డానికి నీ ఓటర్ని కాదురా, షూటర్ని. ఓకేనా? నేను కూడా ప్రాక్టీస్ చేస్తా. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదురా, షూటర్ని. ఇది మీ స్టైల్లో చెప్పండి మేడం. డైలాగ్ చాలా పెద్దగా ఉంది మేడం. అట్లుంటది మనతోని. నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ని కాదురా, షూటర్ని. అబ్బా మళ్ళీ ఒకసారి విత్ యాక్షన్ మేడం. చూడండి నేను ఎలా చెప్తున్నాను చూడండి. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదురా, షూటర్ని. ఇలా చెప్పాలి, వాళ్ళ స్టైల్ మేడం. సరే మీ స్టైల్లో చెప్పండి. నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ని కాదు, షూటర్ని. అమ్మా బాలకృష్ణ గారు, ప్లీజ్ దయచేసి మమ్మల్ని మాత్రం ఏమనకండి, ఇందులో మాకేం సంబంధం లేదు. ఓకేనా? నెక్స్ట్ మేడం రండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిద్దో ఆడే పండుగాడు. ఓకేనా మేడం? జస్ట్ సింపుల్ చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిద్దో వాడే పండుగాడు. మేడం లెసన్ చెప్పమనిలే మేడం, డైలాగ్ చెప్పమన్నా మేడం. ప్లీజ్ మేడం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. పండు గారు విన్నారు కదా, సో మేడం అయితే బాగా అప్పచెప్పారు. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ మేడం, సింపుల్. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. జస్ట్ మీ స్టైల్లో చెప్పండి. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, తట్టుకోలేవు, అంతేనా? మాడిపోతావు అనుకుంటా మేడం. ఓకే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడ, మాకు తట్టుకోలేవు, మాడిపోతావు. ఈ డైలాగ్ ని మీ స్టైల్లో చెప్పండి. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు. అట్లుంటది మనతోని. ఇంకో డైలాగ్ ఇది బాగా.
సుందరయ్య నగర్ లేడీస్ అసలు చెప్పిన మాట అస్సలు వినట్లు. ఇక్కడ బుట్ట బొమ్మలు మాకు అదేమంటారు దాన్ని సహకరించట్లేదండి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలా అండి లేడీస్ అంటే మహిళలు ఎలా ఉండాలి? ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా రండి. ఓకే డీజే తర్వాత ఓకే మేడం, జస్ట్ సింపుల్. ఓకే, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఈ డైలాగ్ని మీ వేలో పెట్టండి. అతిగా ఆశపడ్డ మగాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో లేదు, సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. అమ్మయ్య, సాధించారు మేడం. కానీ బాగా అప్పచెప్పారు, బాగా ప్రాక్టీస్ చేశారు కూడా. నిజంగా అండి చాలా చాలా బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో మీకు ఇచ్చిన డైలాగ్ ఇంకా బాగా చెప్పేది. సరే, మీకు ఇష్టమైన డైలాగ్ ఏదన్నా చెప్పండి. మీకు ఏదో ఒక డైలాగ్ వస్తుంది మూవీలో, ఏదో ఒక డైలాగ్ అప్పుడప్పుడు వదులుతారు కదా, ఆడవాళ్ళు ఏం తక్కువలు కాదులేండి, ఒక డైలాగులు వదులుతూనే ఉంటారు. చెప్పండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీక కోస్తే పీక కోస్తే కాదు మేడం, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అట్లుంటది మనతోని. వీరశంకర్ రెడ్డి మొక్కేగానే పీకేస్తే పీక కోస్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఓకే వీరశంకర్ రెడ్డి గారు, సో మొక్కే కదా అని పీకేస్తే పీకొస్తా అని అయితే మేడం గారు చెప్పారు. సింపుల్ డైలాగ్ అండి. మహిళలు మన బుట్ట బొమ్మల కోరిక మేరకు ఒక చిన్న సింపుల్ డైలాగ్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. మేడం చెప్పండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. శ్రద్ధగా కాకుండా కొంచెం యాక్షన్ చూసి చెప్పరా. యాక్షన్. ఓకే యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నిజంగానే అంతే అంటారా? అంతే, నిజంగానే రియాలిటీలో కూడా. ఓ వెరీ గుడ్. అయితే రియాలిటీలో కూడా మేడం అదే క్యారెక్టర్, అందుకే డైలాగ్ బాగా చెప్పారు. నెక్స్ట్ డైలాగ్ మేడం రండి. నెక్స్ట్ డైలాగ్ ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇది డైలాగ్ మేడం చెప్పండి. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. యాక్షన్. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. అయ్యా దిగిందండి బుల్లెట్ అయితే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో సై అంటే సై రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆట ఆడుకుందాం రా. ఓకే పుట్ట బొమ్మలు, సో ఇప్పటి వరకు అయితే మన సై అంటే సై ముచ్చట్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఈ గేమ్ రౌండ్ ఏంటి అన్నది, రూల్స్ అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ నలుగురు ముందు కూడా ప్లేట్స్ ఉన్నాయి. ఓకే మేడం, సో ఆ ప్లేట్లో బ్యాంగిల్, బాల్ అండ్ కాయిన్ 3 ఉన్నాయి. ఏది మేడం ఒకసారి ఇవ్వండి. యా, బ్యాంగిల్స్, బాల్ అండ్ కాయిన్స్ ఉన్నాయి. జస్ట్ సింపుల్ మేడం, ఏం లేదు. ఆ బ్యాంగిల్ మధ్యలో కాయిన్ పెట్టి ఆ కాయిన్ పైన బాల్ పెట్టాలి, అంతే. జస్ట్ సింపుల్ గేమ్. ఓకేనా మేడం? సో బ్యాంగిల్ పెట్టి, కాయిన్ పెట్టి, మధ్యలో బాల్ పెట్టాలి. ఓకేనా? మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఈ 30 సెకండ్స్లో ఎవరైతే ఎక్కువ పెడతారో, అంటే ఆ సెట్ ఎక్కువ పెడతారో వాళ్ళు విన్ అయినట్లు. ఓకే మేడం? సో స్టార్ట్ చేద్దామా? ఇంకా తెలుసుకున్నారు కదా, మధ్యలో గేమ్లో ఎటువంటి చీటింగ్ అనేది చేయకూడదు. ఇది చాలా ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్ అనమాట. సో మా బుట్ట బొమ్మలు ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో గేమ్ ఆడబోతున్నారు. ఓకేనా బుట్ట బొమ్మలు? ఓకే రెడీ? 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. చీటింగ్ చేయమాకండి. ఓకేనా? పక్కన వాళ్ళతోటి గొడవ పెట్టుకోమాకండి అమ్మా. ఓకేనా? బాగోదు మళ్ళీ. ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. ఓకే, అసలు ఏమన్నా, అసలు ఏ లెవెల్లో ఆడుతున్నారు. కమాన్ మేడం, పెట్టేసేయాలి. కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీద పెట్టేస్తున్నారు. గాలి వచ్చేస్తుంది, బాల్ పడిపోతుంది. జాగ్రత్త మేడం, గాలి కాగట్లేదా? అయ్యో పాపం మేడం, మంచి ఫాస్ట్గా ఉన్నారుగా, అసలు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. చూసారా, ఇందుకే చెప్పా నేను. ఓకే సూపర్. పాప మేడం కష్టపడిపోతున్నారు అట్ లాస్ట్. వెరీ గుడ్ మేడం, సూపర్. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నారు మేడం అయితే. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేస్తున్నారు. స్టాప్ అయిపోయింది. 30 సెకండ్స్ మేడం అంది. ఓకేనా? ఓకే డన్ మేడం. మీవి 1 2 3 4 5 6. ఓకే 1 2 3 4 5 6 7 8. సూపర్. 1 2 3 4 5 6 7 8 9 10. వావ్, ఇది ఇంకా సూపర్. 1 2 3 4 5. సో మన ఈ గేమ్ రౌండ్ విన్నర్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న గారు విన్ అయిపోయారు. 10 బిల్డింగ్స్ కట్టేశారు. వావ్, నిజంగా మేడం చాలా చాలా గ్రేట్. అసలు ఇన్ని బిల్డింగ్ కట్టారు, సూపర్. ఓకే థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కుటుంబములు. సో నెక్స్ట్ 4 మెంబర్స్ అయితే ఉన్నారు మన దగ్గర. సో సేమ్ రూల్స్, సేమ్ రెగ్యులేషన్స్. ఓకేనా మేడం? ఎవరు కూడా చీటింగ్ చేయమాకండి, ఎవరు కూడా కొట్టుకోకండి. ఓకేనా? అర్థమైంది కదా గేమ్ రూల్స్? సో నేను టైం స్టార్ట్ చేస్తాను. రెడీ? 30 సెకండ్స్ మేడం, ఎక్కువ టైం ఇవ్వను. అప్పుడే అయిపోయింది అనమాకండి మళ్ళీ ప్లీజ్ దయచేసి. ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. సూపర్. బాబా ట్రిక్స్ తెలిసాయి. ఫస్ట్ రౌండ్ చూసి సెకండ్ రౌండ్కి ట్రిక్స్ నేర్చేసుకున్నారు, దాని ప్రకారం పెట్టేస్తున్నారు. సూపర్.
మేడం బాల్ కాయిన్ మించి కింద పడితే మాత్రం లెక్క ఉండదు, ముందే చెప్తున్నాను. కంపల్సరీ కాయిన్ మీద బాల్ ఉండాల్సిందే. సో ఇంత కాన్సన్ట్రేషన్ ఇంటి పనుల్లో కూడా చేస్తే ఎంత బాగుంటుందో. ఇదే కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే అబ్బబ్బబ్బబ్బ మహిళలు మహారాణులు అయిపోతారు. 1 3 2 1 స్టాప్ 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 స్టాప్. సో కౌంట్ చేద్దాం. 1 అది కాయిన్ మీద లేదు మేడం. సరే ఓకే ఓకే 1 2 3 4 5 ఈ రెండు లేదు 5. 1 2 3 4 5 మీది 5 మీది 5. 1 2 3 4 5 అందరూ 5 అనుకొని చేశారా ఏంటి? ఆహా మేడం పాపం కష్టం అనిపిపోయాయి. కాయిన్ మీద 1 ఉంది మేడం, 1 ఉంది. సో మనకి ఈ గేమ్ రౌండ్ విన్నర్ వచ్చేసి లక్ష్మి గారు 10 బిల్డింగ్స్ అయితే చేశారు. నిజంగా మేడం నాకు తెలిసి ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు అంతేనా? 3 అసలు నిలబెట్టడం అంటే నిజంగా అది మేడం అది ఒక కళ అనమాట. ఆ కళ అందరికీ రాదు. సో లక్ష్మి గారు అయితే ఈ గేమ్ రౌండ్ విన్నర్ అయిపోయారు. ఓకే అండి, చూశారు కదా మన బుట్టబొమ్మ ఈ ఎపిసోడ్ అయితే చాలా సరదాగా అయితే సాగిపోయింది. ఆటలు పాటలు నవ్వులు ముచ్చట్లతోటి మన బుట్టబొమ్మలందరూ కూడా మనల్ని అయితే అలరించారు. నిజంగా ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సో మన సుమన్ టీవీ ఖమ్మంలోని ఈ బుట్టబొమ్మలు సుందరయ్య నగర్లో సో ఈ ఎపిసోడ్ని అయితే చాలా విజయవంతం చేశారు. నిజంగా మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆటలాడి గెలిచిన మన ఈ బుట్టబొమ్మ నిజంగా మేడం చాలా బాగా ఆడారు. డైలాగ్స్తో పాటు ముచ్చట్లతో పాటు అన్నీ చెప్పారు. సో ఈ ఎపిసోడ్ అయితే చాలా విజయవంతంగా సక్సెస్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.